పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. గత 2 రోజులుగా ఊరటనిచ్చిన బంగారం ధరలు మళ్లీ రెక్కలు తొడిగాయి. ఈరోజు సోమవారం ఉదయాన్నే బులియన్ మార్కెట్ వినియోగదారులకు గట్టి షాకే ఇచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ నిర్ణయాల ప్రభావం నేరుగా బంగారం ధరలపై పడింది. ఈరోజు ఒక్కరోజే తులం బంగారంపై 2,000 రూపాయలకు పైగా పెరగటం విశేషం. అటు వెండి కూడా పసిడి బాటలోనే పయనిస్తూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. అసలు ఈరోజు మీ నగరంలో బంగారం ధరలు ఎంతున్నాయి, పెరగటానికి కారణాలేంటి, ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2 తెలుగు రాష్ట్రాల్లో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 205 రూపాయలు పెరిగి 14,560 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 8 గ్రాముల బంగారం ధర 1,640 రూపాయలు పెరిగి 1,16,480 రూపాయలుగా ఉంది. ఇక తులం బంగారం అంటే 10 గ్రాముల ధర నిన్నటితో పోలిస్తే 2,050 రూపాయలు పెరిగి 1,45,600కు చేరింది. కేవలం ఆభరణాల బంగారమే కాదు, అతి స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర కూడా రికార్డు స్థాయికి చేరింది. నేడు 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 224 రూపాయలు పెరిగి 15,884 వద్ద కొనసాగుతోంది. దీని ప్రకారం 8 గ్రాముల ధర 1,27,072 రూపాయలుగా నమోదు కాగా 10 గ్రాముల ధర ఏకంగా 2,240 రూపాయలు పెరిగి 1,58,840 రూపాయలకు చేరుకుంది. గత 2 రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఈరోజు మళ్ళీ ఇలా వరుసగా భారీగా పెరగటం అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. పసిడి బాటలోనే వెండి కూడా పరుగులు తీస్తోందండి. ఈరోజు వెండి ధరల్లో కూడా భారీగా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. కేజీ వెండి ధర ఏకంగా 15,000 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర 3 లక్షల రూపాయల వరకు చేరింది. ఈ మధ్యకాలంలో వెండి ధరలు ఇంత భారీగా పెరగటం ఇదే తొలిసారి అని వ్యాపారులు కూడా చెప్తా ఉన్నారు. బంగారం వెండి ధరలు ఒక్కసారిగా పెరగటానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలే కారణం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగుతోంది. కొన్ని దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్వెస్టర్లు మళ్ళీ సేఫ్ పెట్టుబడుల వైపు మొగ్గు చూపడమే కారణం. దీంతో బంగారం వెండిపై డిమాండ్ పెరిగి ధరలు ఎగసినట్లు మార్కెట్ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇంకోవైపు డాలర్ విలువలో మార్పులు, అంతర్జాతీయంగా లోహాల ధరల్లో పెరుగుదల, ఇవి కూడా మన దేశ మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో ఆభరణాల డిమాండ్ పెరుగుతోంది. ఇవన్నీ కలిసి ధరలు పైకి ఎగబాకటానికి ఒక రీజన్. ఇప్పటికే బంగారం కొనాలి అనుకున్న వారు ఈ ధరలు చూసి ఆలోచనలో మళ్ళీ పడుతున్నారు. ఇక వెండి కొనుగోలు చేసేవారు కొంత వెయిట్ చేయాలా లేక ఇప్పుడే కొనాలా అనే సందేహం చాలామందిలో ఉంది. రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని కొంతమంది వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుంది, ఉద్రిక్త పరిస్థితులు ఒకవైపు కనిపిస్తున్నాయి, పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. సో ఇవన్నీ కలగలిసి ఇంకా ఎంతైతే ఇప్పుడు వరకు తగ్గుతూ వచ్చిందో దానికి రెట్టింపు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ఒక అంచనా చాలా స్పష్టంగా ఈ పరిణామాలు బట్టి అర్థమవుతోంది.